ప్రజలకు చేసింది శూన్యమని నిజామాబాద్ మాజీ మేయర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మపురి సంజయ్ అన్నారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో నిజామాబాద్ 5 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. రైతులను కవిత మోసం చేశారని, అందుకే రైతులు ఆమెను ఓడించారన్నారు. పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారాలను అడ్డం పెట్టుకుని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గెలిచారని వ్యాఖ్యానించారు. ఈ ఎంపీ గారు గెలిచిందే ఆ బాండ్ పేపర్ మీద రైతులకు నేనేదో ఉద్ధరిస్తాను అని, ఇటు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను, అటు పసుపు బోర్డు పెట్టిస్తాను అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు మాటిచ్చి ఈరోజు ఓడిపోయాడు. మాట మీద నిలబడలేకపోయాడు. 5 సంవత్సరాలు గడిచినాయి. ఆ తర్వాత కూడా ఎటువంటి బోర్డు ఇక్కడ స్థాపించలేదు, షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ కాలేదు. నాకు తెలిసినంత మటుకు ప్రపంచంలోనే నాణ్యతమైనటువంటి పసుపు ఇక్కడి రైతులు కష్టపడి పండిస్తూ ఉంటారు. ఇటువంటి పసుపు రైతులను ఆదుకోవటానికే ఈ పసుపు బోర్డు ఇక్కడ నిజామాబాదు జిల్లాలో స్థాపించాలి అనే ప్రపోజల్ బయలుదేరింది. దాన్ని టేకప్ చేసినటువంటి ఈరోజు ఎంపీ అరవింద్ గారు, బీజేపీ ఎంపీ, ఆయన హామీ ఇస్తూ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి, ఇంత టైం లోపల నేను బోర్డు గనక స్థాపించకపోతే నేను రాజీనామా చేస్తాననే మాట కూడా మాట్లాడటం జరిగింది.